Cinema, 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 cinema. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఓపెనింగ్స్, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ మీకోసం. లెట్స్ వాచ్. మొగలి రేకులు ఫేమ్ హీరో ఆర్కే సాగర్ అప్కమింగ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ది 100 రాఘవ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రియా ఫిల్మ్ కార్ప్, దమ్మా ప్రొడక్షన్స్ బ్యానర్పై రమేష్ కర్టూరి, వెంకీ పూసుడపు, జె తారక రాము సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. జూలై 11వ తేదీన ఈ సినిమా థియేటర్స్లోకి విడుదల కాబోతోంది. సాగర్ గారు కంగ్రాట్స్ అండి, కంటెంట్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, అయితే ఈ సినిమా అందరికీ చూపించారు, చాలామంది అప్రిషియేట్ చేశారన్నారు. మీరు జనసేనలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చూపించారా? చూపించే ఉద్దేశం ఉందా? సార్కి ఫస్ట్ ట్రైలర్ చూపిస్తాను, తను మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకొని చూశారు, చాలా బాగా నచ్చింది. అండ్ ఆయన బ్లెస్సింగ్స్ డెఫినెట్గా ఉంటాయి. ఓకే, కోర్ కంటెంట్ ఏంటి? 100 కోర్ కంటెంట్ అంటే ఏంటి, ఏం చెప్తారు? యాక్చువల్గా కోర్ కంటెంట్ ఇప్పుడే రివీల్ చేయొద్దు అనుకున్నాను, బట్ ద 100 అనేది మా డైరెక్టర్ అప్పుడే నాకు ఇస్తున్నాడు. ద 100 అంటే ఇట్స్ ఏ వెపన్ అండి. ఒక మన దగ్గర ఉండే ఒక ఆయుధం. అంటే మనం చాలా మర్చిపోతాం. అంటే మన లైఫ్లో మనం రకరకాలుగా టైంలో మనకు ఉపయోగపడే ఆయుధాన్ని మనం ఎప్పుడూ మర్చిపోయాం. అది గుర్తు చేస్తున్నాం అంతే. ఓకే, ఒక ప్రాజెక్ట్ మీద ఇంత టైం వెయిట్ చేస్తున్నారు, ఒక అప్ గ్రోయింగ్ ఆర్టిస్ట్కి ఇంత టైం వెయిట్ చేసడం ఏంటి, ఎందువల్ల లేట్ అవుతుంది ఈ సినిమా? యా, యాక్చువల్గా మేము అనుకున్నప్పుడు, ఈ కంటెంట్ని మేము అనుకున్నప్పుడు మేము పెంచుకుంటూ వెళ్ళాం. బేసిక్ ఏంటంటే కంటెంట్ పర్ఫెక్షన్ కోసమే కొంచెం టైం అయింది. ఎందుకంటే చూపించడం వల్ల కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని రీషూట్ చేసి మళ్ళీ అంటే ఒక సక్సెస్ఫుల్, అంటే ఎక్కడ కామెంట్ చేయని విధంగా ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేద్దామని ఇంత టైం తీసుకున్నాం. ఇప్పుడు అందరికీ ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాతే మూవీ రిలీజ్ చేయబోతున్నాం. ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు, ఎందుకంటే మూవీ విషయంలో చిన్న పొరపాటు కూడా చేయకూడదు, అంటే లాజికల్గా కూడా చిన్న ప్రాబ్లం రాకూడదని. సో లాజికల్గా ఫాలో అవుతూనే స్క్రిప్ట్ని చేసి దాన్ని ఫినిష్ చేసాం. దానికి కొంచెం టైం పట్టింది అంతే. ఓకే, మీరు ఇందాక మాట్లాడుతూ గడప గడపకే వెళ్ళాను, అందరిలో రీచ్ ఉంది, ప్రతి ఒక్కళ్ళు మీ అభిమానులు ఉన్నారు చాలామంది. అఫ్కోర్స్ మెగాస్టార్ గారి మదరే మీ అభిమానం అని చెప్పేసి చాలా సందర్భాలు చెప్పారు. ఈ లేడీ ఫ్యాన్ బేస్ ఉంది, వీళ్ళకి సంబంధించి ఏమైనా కేర్ తీసుకున్నారా? అందరికీ థియేటర్కి రావాలంటే మీరు వెళ్ళటం వేరు, థియేటర్కి వచ్చి మిమ్మల్ని చూడటం వేరు కదా. ఎగ్జాక్ట్లీ సార్. యాక్చువల్గా నేను స్టార్టింగ్లో చేసినప్పుడు, అంటే మీరు అడిగిన మంచి క్వశ్చన్ అది. నేను టీవీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మూవీ చేస్తున్నప్పుడు టికెట్ లేకుండా చాలామంది చూస్తారు ఈ అబ్బాయిని, టికెట్ పెట్టుకొని రాగలరా అనేది కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ టైంలో కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించినా అది నిజమే అనిపించింది. ఈసారి ఏదైతే గడప గడపకి తీసుకెళ్ళిన ఆ క్యారెక్టర్, ఆర్కే నాయుడు క్యారెక్టర్ని, వాళ్ళు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్ని మౌల్డ్ చేసి ఒక మంచి కంటెంట్, అంటే నన్ను ఇంతవరకు ఆదరించిన ప్రేక్షకులు ఒక మంచి కంటెంట్ ఇద్దామనే ఉద్దేశంతో ప్రాపర్గా డిజైన్ చేసుకొని ఈసారి డెఫినెట్గా వాళ్ళు చూస్తే డిసప్పాయింట్ అవ్వరు అనే విధంగా తయారు చేసి తీసుకొచ్చిన మూవీ ద 100. నిజంగా ఈసారి ద 100కి అందరూ వస్తారని నేను నమ్ముతున్నాను. వచ్చినా వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్గా ఐపీఎస్ విక్రాంత్ క్యారెక్టర్ని డిజైన్ చేస్తాం. డెఫినెట్గా వస్తారని నమ్ముతున్నాను. సాగర్ గారు, అంటే పోలీస్ క్యారెక్టర్ అనేది మోస్ట్ కమర్షియల్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్ మీద. ఎవ్రీ హీరోకి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. మీకు టెలివిజన్లో పోలీస్ క్యారెక్టర్లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ క్యారెక్టర్ మీదే. మళ్ళీ పోలీస్ డ్రెస్ వేసుకోవడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? అంటే మీకు ఈజీ కదా పోలీస్ పాత్రలో జనాల్ని ఆకట్టుకోవటం అనేది, మీ ఓన్ గ్రౌండ్ లాంటిది కదా, ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? ఎస్ సార్, యాక్చువల్గా నేను టీవీలోకి వచ్చినప్పుడు, మొగలి రేకుల ద్వారా వచ్చినప్పుడు పోలీస్ క్యారెక్టర్ చేశాను. అది ఆల్మోస్ట్ అంటే సాగర్ అంటే పోలీస్ క్యారెక్టర్కి సూట్ అవుతాడు అనే రేంజ్లో అనుకున్నారు. మళ్ళీ నేను కొంతకాలం దూరంగా ఉంటే తప్ప ఆ ముద్ర పోదు అనుకున్నాను. షాది ముబారక్ కానీ, సిద్ధార్థ కానీ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చేసినప్పుడు, బట్
ఎక్కడో ఒక అంటే వాళ్ళు నేను దూరం అయ్యాను కానీ వాళ్ళు మాత్రం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు అదే కోరుకుంటున్నారు కాబట్టి ఆ క్యారెక్టర్ వెంటనే చేయలేను. ఏదో ఒక మంచి కంటెంట్ ఉంటే కానీ నేను చేయొద్దు అనుకున్నాను. ఆ కంటెంట్ దొరికిన తర్వాతే, ఆ కంటెంట్ కూడా ఇద్దరు ముగ్గురు చెప్పి పెద్ద డైరెక్టర్లకి, ఆ తర్వాత ఇది బాగుంటుంది చెప్పిన తర్వాతే మూవీ స్టార్ట్ చేశాం. సో అంటే నేనైతే 100% ఎప్పుడు గర్వం కూడా ఉంది. ఇలాంటి కంటెంట్ని నేను ఇవ్వబోతున్నాను గర్వం కొంచెం ఉంది. దాంతోపాటు చాలా సాటిస్ఫైయింగ్గా ఉన్నాను. ఇది కదా నేను మళ్ళీ బిగ్ స్క్రీన్కి వస్తే ఇలాంటి లాంచ్ కదా, ఇలాంటి కంటెంట్తో రావాలి కదా అని నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. సో సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన లేటెస్ట్ యునానిమస్ బ్లాక్ బాస్టర్ శేఖర్ కమల కుబేరా. శేఖర్ కమల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మించారు. కుబేరా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని మంచి బుకింగ్స్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సినిమా చూసుకుని అన్వైండ్ అవుతున్నాను. అయితే చాలా ఎమోషనల్ టైం నాది యాక్చువల్లీ. ఇది నేను ఫస్ట్ స్టార్టెడ్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో మీరు ఫస్ట్ డేనే ఇది ఒక ఫస్ట్ నుంచి మేము తీసి జెనిసిస్ దీన్ని పుట్టినప్పటి నుంచి, అదే దీని స్టోరీ కథగా పుట్టినప్పటి నుంచి ఒక పెద్ద రియల్గా తీద్దాము, హాలీవుడ్ స్థాయిలో తీద్దాము, అంత బాగా తీద్దాము, రియల్ లొకేషన్స్లో తీద్దాము, బాంబేని ఎవరు చూపించినట్టు విధంగా చూపిద్దాము అని ఆశ. దెన్ స్లోలీ అలానే నాగార్జున గారి దగ్గరికి వెళ్ళాము. అంటే ఇలాంటి స్క్రిప్ట్ ఉంది సార్, నాకు ఇంకా గుర్తుంది సార్, మేము డెఫినెట్గా ఇది ఒక సూపర్ రేంజ్లో ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ తోటి చేస్తామని చెప్పాను యాక్చువల్లీ. ఈ సెడ్ డూ ఇట్. అండ్ ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ఎప్పుడైనా మేము తప్పడడుగులు వేస్తున్నప్పుడైనా ఆయన ధైర్యం ఇచ్చి చేయండి అన్నట్టు. అది సేమ్ థింగ్ విత్ ధనుష్ ఆల్సో. అలానే ఈ జర్నీలో డబ్బులు పెరుగుతున్నాయి, మనకి అవుట్ ఆఫ్ రీచ్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇట్లా అనుకున్నప్పుడు కూడా నేను ఎక్కడైనా ఈ కథకి కొంచెం ఏమైనా కాంప్రమైజ్ అవ్వాలనుకున్నప్పుడు మా టీం వాళ్ళు లేదు ఇది గొప్ప సినిమా ఇలానే చేయాలి అని చెప్పిన నా టీం మెంబర్స్, ఎస్పెషల్లీ చైతన్య పింగాళి, సూరి, అజయ్, కోర్ పీపుల్ ఆల్వేస్ రీఅష్యూరింగ్ దట్ అంటే ఇది సామాన్యమైన సినిమా కాదు యాక్చువల్లీ. అంటే నేను అన్నమాట ప్రీ రిలీజ్కి సరస్వతీదేవి తల చూస్తుంది అనేది దట్ ఈస్ ద ట్రూత్. ఎందుకంటే నేను చేసిన సినిమాలో ఐ థింక్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఆనెస్ట్ అండ్ ట్రూ ఫిల్మ్. నేను చెప్పాను కూడా, అంటే నేను చెప్పిన ఫస్ట్ షాట్ ధనుష్ బెస్ట్ షాట్ అన్నాను. అది ఆడిటోరియంలో మీరు చూస్తున్నారు అది బెస్ట్ షాట్ అని. కొంతమందికి అంటే కొన్ని విషయాల్లో ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు ఇంత హై అంటే ఇంత కొత్తదనము ఇంత జెన్యున్గా తీసినప్పుడు ఏమవుతుందంటే లెంత్ ఏదో అంటున్నారు. అంటే నేను ఇందులో లేయర్స్ చెప్పడానికే చాలా లేయర్స్, ఇంకా మీకు తెలియని లేయర్స్ మీరు మళ్ళీ ఇంకోసారి చూస్తే తెలుస్తుందేమో బేసిక్గా. అవి నేను తీయలేను యాక్చువల్లీ సినిమాలో. సో ఇట్స్ లైక్ అంటే సినిమా తగ్గించాలి అన్నది డైరెక్టర్కి కానీ టీం కానీ తెలియని విషయం కాదు. కాకపోతే అది ఉండాలి, ఇది చెప్పాలి అని ఒక మనుషుల వీకర్ సెక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళ పాయింట్ కానీ ఒక అండర్డాగ్ పాయింట్ కానీ చెప్పాలి అనుకున్నప్పుడు అది ఆనెస్ట్గా చెప్పడమే మా ధర్మం అనుకుంటాను అనమాట. ఇది ఇప్పటిదాకా మీరు ఇచ్చిన స్థాయి, నాకు మీరు ఇప్పుడు వచ్చిన యునానిమస్ రిపోర్ట్ కానీ, అంటే నేను అందరూ ఇచ్చేసారని నేను ప్రెస్లో ఏం చెప్పట్లేదు, కానీ బేసిక్గా నచ్చిన విధానం కానీ నాకు చాలా ప్రౌడ్గా ఉంది. అంటే ఈ స్థాయి మీరు ఇచ్చారనుకుంటున్నాను యాక్చువల్. లేకపోతే దీన్ని ఏదైనా తక్కువైనా కానీ మేము చాలా ప్రాబ్లంలో పడేవాళ్ళం. సో బేసిక్గా బట్ ఇంతగా మీరు ఇస్తే ఈ సినిమాకి స్థాయి అనేది థ్యాంక్ యూ, ఐ రియలీ థ్యాంక్ యూ. అండ్ దెన్ దట్ ఐ థింక్ ద ఫిలిం డిజర్వ్స్ ఇట్. శేఖర్, ఇది ఎన్నో సక్సెస్ మీట్, ఇది వరుసగా సక్సెస్ మీట్లే కదా మీకు. ఆల్ ఫిలిమ్స్ యూ సిట్ హియర్ ఆఫ్టర్ ద ఫిలిం రిలీజెస్ అండ్ యూ హ్యావింగ్ ఎ సక్సెస్. వన్ మోర్ టు యువర్ బెల్ట్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ శేఖర్. ఫస్ట్
మీడియా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఐ థింక్ ఫస్ట్ టైం యునానిమస్ రివ్యూస్ వచ్చినట్టున్నాయి. నాకు నిన్న ఎవరో ఒక ఫోటోగ్రాఫ్ చూపించారు, అన్ని 3కి తక్కువ ఏది లేదు ఏ రివ్యూ. అండ్ అంత యునానిమస్గా వచ్చిందంటే అంత యునానిమస్గా నచ్చిందే అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ దానికి. అండ్ ముందుగా నాకు అఫ్కోర్స్ సునీల్కి థ్యాంక్స్. లైక్ ఫ్యామిలీ టు మీ ఆల్వేస్. సునీల్తో ఎప్పుడు ఫ్యామిలీ, సినిమా చేసినా చేయకపోయినా ఏదో ఒకటి ఉంటుంది మాకు. బట్ శేఖర్తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలని ఉంది. యాక్చువల్లీ బిఫోర్ సుమంత్ వర్క్డ్, బిఫోర్ అమల వర్క్డ్, బిఫోర్ చైతన్య చేసినప్పుడు దానికన్నా ముందు నుంచి శేఖర్తో ఎప్పుడు కలుస్తూ ఉంటాం, ఒక సినిమా చేయాలంటాం. అండ్ శేఖర్ నాకు బాగా గుర్తు, నీతో ఒక స్టైలిష్ సినిమా చేయాలి, చార్మింగ్ సినిమా చేయాలని అనేవాడు. బట్ ఫైనలీ మా ఇద్దరి మధ్యన రాత ఎలా రాసింది. సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఈ గేవ్ మీ. అండ్ ఈ నాకు ఈ రొటీన్ సినిమాల నుంచి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలి సినిమాలో. నేను ఆడియో ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, సినిమాలో ఒక పాత్రగా చేయాలి. అండ్ శేఖర్ ఈ సినిమాలో ఫుల్ ఫిల్మ్ ఇస్ లైక్, నేను మాయాబజార్ అనే సినిమాతో కూడా కంపేర్ చేశాను అప్పుడు. అలాగే దాంట్లో హీరో ఎవరు అన్నాను. అలాగే మిస్సమ్మలో చూస్తే హీరో ఎవరు, గుండమ్మ కథలో చూస్తే హీరో ఎవరు, వి డోంట్ నో, ఇట్ ఈస్ ఓన్లీ ద డైరెక్టర్. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది శేఖర్ కమ్ముల గారి ఫిలిం, ఇది అవుట్ అండ్ అవుట్ హిస్ ఫిలిం. ప్రాణం పోస్తారు ఈ సినిమాకి, నాకు తెలుసు. ఆయనే కాదు, ఆయన హోల్ టీమ్, ఐ నో దట్ హోల్ టీమ్ హౌ మచ్ వాళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారో. అండ్ శేఖర్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, నా గురించి ఆలోచించారు. అండ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం అగైన్ టు డూ విత్ యూ. పలు విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడుగా, కమెడియన్గా అందరికీ సుపరిచితుడైన ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం బకాసుర రెస్టారెంట్. ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్లో నటిస్తున్నారు. కృష్ణ భగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ ఇతర ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఎస్జే శివ దర్శకుడుగా పరిశ్రమ కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్దన్ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇటీవల విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి అయ్యో ఏమిరా ఈ జీవితం అనే లిరికల్ వీడియో సాంగ్ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. వికాసబడిన స్వరాలు సమకూర్చినటువంటి ఈ పాటను ప్రముఖ గాయకుడు రాహుల్ సింప్లిగంజ్ ఆలపించారు. అదృష్టం ఎదురొస్తే లోపే దురదృష్టం బాగున్నాయి. ఎవరా సార్ జీవితం అయ్యో ఎమిరాయి జనకం అయ్యో కర్మకాలి పోతుందిరా బ్రహ్మది. లఘు మాకు లేదు, దిక్కుతోచలేదు, పెడు బాలేదు, నచ్చుకోలోను ఎంత పవను బాగా సార్. బాగా చేశారండి, బాగున్నాయి పర్సనల్స్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ప్రవీణ్ హీరోగా బకాసుర సినిమా అయ్యో సాంగ్ లాంచ్ చేసాం, చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్ ప్రవీణ్. హీరో కూడా చాలా బిజీ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. కామెడీ సినిమాలు అలాంటివి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప జూన్ 27వ తేదీన విడుదల కాబోతుంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద
డాక్టర్ ఎం మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెంచేశాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో ఇటీవల కన్నప్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. Every artist likes to see, feel love. Love, Telugu raledu. But please let me speak. I want to feel that मैं ये जानना चाहती हूँ, देखना चाहती हूँ कि आप सब मुझे अप्रिशिएट करते हो, वेलकम करते हो और प्यार करते हो. सो प्लीज़ मेरे लिए भी थोड़ा सा तालियों की गूंज सुना दें. अगर नहीं सुनाएंगे तो मैं भी वो मैजिक वर्ड बोल दूंगी, वो बटन प्रेस कर दूंगी, जो मैं करना नहीं चाहती, क्योंकि मैं चाहती हूँ कि आप मुझे अप्रिशिएट करें. थैंक यू सो मच. और अब मैं बात करना चाहूँगी कन्नप्पा के बारे में. जैसे इस दुनिया में, जैसे हमारे इस यूनिवर्स में हम सब इंसान एक छोटा सा हिस्सा है, एक डॉट है, लेकिन है ज़रूर. वैसे ही इस कन्नप्पा यूनिवर्स में जहाँ इतने सारे महारथियाँ हैं, उनमें मैं भी हूँ. And I'm very proud and very happy and very grateful for that opportunity, especially to Vishnu ji, to Mohan Babu sir, to Mukesh ji जो हमारे डायरेक्टर हैं, और सारे जो टीम एंड क्रू जिनके साथ मैंने काम किया, मुझे बहुत अच्छा लगा. और मोहन बाबू गारू, I want to tell you that I was very, very happy to be a part of this film. The first day when I saw you in New Zealand, you said, why did we not work in the 90s? Now I'm feeling very happy that we are in the same film after so many years. It's my honor and my privilege. I'm also very happy that after so many years, I am in the same film with Mohanlal ji, with whom I had worked 30 years ago, Mr. Akshay Kumar, and so many other people here. So I'm very proud to be a part of this film, very grateful to be a part of this film. और बहुत बहुत शुक्रिया आप सबके प्यार और वेलकम के लिए. थैंक यू वेरी मच. వీడికి ఏం పోయే కాలం ప్యాంట్ షర్ట్ వేసుకొని రావచ్చు కదా అనుకోవచ్చు అందరూ. కొంతమందికి ఆ ఐడియా ఉండుంటుంది. కానీ ఈరోజు ఈ సభ శివతత్వానికి సంబంధించిన సభ, శివుడికి సంబంధించిన సభ, శివ మహత్యానికి సంబంధించిన సభ కాబట్టి ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళే కాదు, మనం ధరించిన బట్టలను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలేమో అన్న అభిప్రాయంతో వచ్చాను ఇలాగ. తర్వాత ముందుగానే మీ అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, నేను మాట్లాడే మాటల్లో ఏమైనా పొరపాట్లు కానీ, తప్పొప్పులు కానీ, మీకు నచ్చని విషయాలు కానీ ఉంటే, నాకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వయసులో చిన్నవాళ్ళే అనుకుంటాను, పెద్ద హృదయాలతో మన్నించండి. ఒకటి. నెంబర్ 2, కన్నప్ప ఈ సినిమా మోహన్ బాబు గారు ఎందుకు తీశారబ్బా అని అనుకున్నా ఒకసారి. ఎందుకంటే మోహన్ బాబు గారి గురించి మీ అందరికీ తెలుసు. ఆయన 5 కోట్లతో 10 కోట్లతో సినిమా తీసి దాని మీద 10 కోట్లు 15 కోట్లు సంపాదించుకుని మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ ఇంకో సినిమా తీసి, అలాంటి డబ్బుకి అతి ప్రాధాన్యత ఇస్తూ గౌరవించేటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు. నాకు తెలుసు 200 కోట్లు పెట్టి ఈ సినిమా ఈయన ఎందుకు ప్లాన్ చేశాడు అనే ఆలోచన చేస్తే, ఈ ఆలోచన ఆయనది కాదు, ఈ ఆలోచన ఆయనకు వచ్చినటువంటి ఆలోచన కాదు, సకల సృష్టి స్థితి లయకారుడైన ఆ పరమేశ్వరుని ఆలోచన అతనిలో సంక్రమించిందేమో. ఒకటి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఎప్పుడో నా చిన్నతనంలో ఆయన కన్నడ రాజకుమార్ కాళహస్తి మహత్యం సినిమా తీశారు. ఆ తర్వాత కీర్తిశేషులు బాపు గారు, కీర్తిశేషులు కృష్ణరాజు గారితో కన్నప్ప సినిమా తీశారు. అది తీసి ఇంచుమించు 30 సంవత్సరాలు అవుతుందేమో నాకు తెలిసి, 30 సంవత్సరాల పైనే, 50 సంవత్సరాలు. ఆ సినిమా తర్వాత భక్తి తత్వాన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కుర్రకారందట్లో భక్తి సన్నగిల్లిపోయి అరాచకాలు పెరుగుతున్న సమయంలో
ఏదో ఒక భారతీయ తత్వాన్ని, భారతీయ శివతత్వాన్ని తెలియపరచాలి ఇప్పుడున్నటువంటి కుర్రకారుకి అనేటువంటి ఆలోచనతోటి శివుడే, సాక్షాత్తు శివుడే, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే, సాక్షాత్తు ఆ కాళహస్తీశ్వరుడే, సాక్షాత్తు ఆ వాయులింగుడే మోహన్ బాబుని ఇలా రారా అని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే కాళహస్తిలో శివుడు ఉంటాడు, పక్కనే మోదుగుపాలెంలో ఉన్న మోహన్ బాబుని పిలిచి నువ్వు రారా, నువ్వు ఏవేవో సినిమాలు తీస్తావంటే నా సినిమా తీయ అన్నాడు అంతే. అది శివనాజ్ఞను అనుసరించి తీసినటువంటి సినిమా ఈ భక్త కన్నప్ప అని నా నమ్మకం. నేను ఈ కథ 2014లో నాకు వచ్చినప్పుడు, దాని తర్వాత ఈ రైట్స్ తీసుకొని నేను డెవలప్ చేసి ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క నటులు ఉండాలి అని అనుకొని రాశాను. అది ఇంగ్లీష్లో అంటారు మేనిఫెస్ట్ చేస్తే, అంటే మీరు అనుకుంటే శివ అనుగ్రహం ఉంటే గ్యారంటీ జరుగుతుందని. అది శివ అనుగ్రహం వల్లే ఈరోజు ఈ క్యారెక్టర్స్ అన్నీ వచ్చాయని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ స్కేల్ ఒకటి అందరికి కూడా చెప్పాల్సింది, ఇది విష్ణు సినిమా కాదు, ఇది కన్నప్ప సినిమా. నేను ఎడిటింగ్లో సినిమా చూసినప్పుడు వావ్, ఇది ఇంత పెద్ద సినిమానా, ఇది మేము నటించామా, ఇది చేయగలిగానా, ఇది శివయ్య బ్లెస్సింగ్స్ లేకుండా ఇది జరిగేది అసాధ్యం. స్నేహితుల్లో 2 రకాలు, కృష్ణుడిలాగా కర్ణుడిలాగా. కృష్ణుడు నీ పక్కనే ఉంటా, నీకు దారి చూపిస్తా, నీ వెంటే ఉంటాను అంటాడు. కర్ణుడు నువ్వు ఏమన్నా చేయి, నీ అనుకుంటాను, నేను చూసుకుంటాలే ఏది జరిగినా అంటాడు. నా జీవితంలో కృష్ణుడుగా ప్రభాస్, అతను ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు, కానీ తను కేవలం నాన్నగారి పైన ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవంతో ఒప్పుకున్నాడు. అది నేను ఈ రోజుకి ఏడిపిస్తుంటా, వెళ్ళ నువ్వు నాన్నగారి కోసం చేసావు, నా కోసం చేయలేదు, అంతే కదా, బావ కోసమే కదా చేయాలి అంటూ ఉంటాడు. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ వచ్చిన ప్రభాస్ అభిమానులందరికీ ఒకటే చెప్తాను, ఈ లైవ్ షో చూసే వాళ్ళకు కూడా ఒకటే చెప్తాను, అతన్ని ఒక స్టార్గా మీరు ప్రేమించేదానికన్నా నేను విపరీతంగా ప్రేమించేది అతని మానవత్వం కోసం. అతన్ని చూసుకొని అతని దగ్గర నుంచి ఈ తరం నేర్చుకోవాలి చాలా. కొంత డబ్బు వచ్చినా, కొంత పేరు వచ్చినా మనుషులు మారిపోతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఈరోజు భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్. కానీ మేమిద్దరం మొదటి రోజు ఎలా కలిసామో ఈ రోజుటికి అలాగే ఉన్నాం. సో ప్రభాస్, ఇది నువ్వు చూస్తున్నావు, ఇది నేను చెప్తున్నాను, నా జీవితంలో నువ్వు కృష్ణుడివి, కానీ నీ జీవితంలో నీ కర్ణుడిని. నీకు ఏం కావాలో ఎప్పుడు నీ వెనకానే ఉంటా, నువ్వు ఏమన్నా చెయ్యి, ఐఎమ్ దేర్ ఫర్ యూ మై బ్రదర్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్. అండ్ ఈ సినిమాకి కానీ దేనికైనా ఇది సాధ్యమైంది నా దేవుడు, మా నాన్నగారి వల్లే. ఆయన తర్వాతే నాకు దేవుడు. ఇంకొక 6 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అన్న లేడు కాబట్టి చెప్పలేదు, క్షమించాలి. ప్రభుదేవ గారు ఆయన వచ్చి 3 పాటలు చేశాడు, ఆయన చేయాల్సిన అవసరం లేదు, కానీ శివ శివ శంకర అది ఆయన వల్లే ఈరోజు తెరపైకి ఇంత అద్భుతంగా ఉందని నేను నమ్ముతున్నాను. ప్రతిరోజు నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పే వాళ్ళల్లో ప్రభు అన్న ఒకరు, బ్రహ్మానందం అంకుల్ ఒకరు, అలాగే ప్రభాస్ ఒకరు. వీళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరి ఆశీస్సులతో పెద్ద విజయం అవుతుందని మేమందరం కోరుకుంటున్నాం. ఇది కేవలం భగవంతుని ఆశీస్సులు, మన చేతుల్లో ఏది ఉండదు అన్నదానికి ఈ సినిమా. ఏదైనా మన జీవితంలో ప్రతి కదలిక ఆ భగవంతుని నిర్ణయం. మనం అనుకుంటాం 2 పిక్చర్లు హిట్ అయిన వెంటనే వీఆర్ గ్రేట్ అని. నో, వీఆర్ నాట్ గ్రేట్, వీఆర్ ఇన్స్ట్రుమెంటల్. ఆ భగవంతుని ఆశీస్సులే, మన తల్లిదండ్రుల ఆశీస్సులే మనల్ని ముందుకు నడిపిస్తాయి. మంచి మర్యాద, సభ్యత, సంస్కారం మనం నేర్చుకోవాలి. ఈ సినిమా అందరూ ఎలా తీసామని అందరూ చెప్పేశారు, నేను చెప్పక్కర్లేదు. ఒక మంచి చిత్రాన్ని తీసాము. భగవంతుని ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు నా బిడ్డ విష్ణువుకు ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ కాళహస్తీశ్వరుని కరుణాకటాక్షాలతో ఈ సినిమా విజయాన్ని సాధించాలని
మీరందరూ ఆశీర్వదించాలని మనసా వాచా కోరుకుంటున్నాను. ఫర్ ఎవరీ టెక్నీషియన్ ఆల్సో థ్యాంక్ యూ. పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు, ఆశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ గార్లెండ్ మీరు వేయవలసింది. ఇవన్నీ ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్తో రేపటి సినీఫ్లెక్స్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.